హవేలీ ఘనపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఎక్కల దేవి శ్రీపాల్ గ్రామ ప్రజలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ వేడుకోవడం జరిగింది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి ఈసారి హవేలీ ఘనపూర్ సర్పంచ్ జైపాల్ గారిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆశీర్వదించారు. ఈ ప్రచారం ఇంకా 2 రోజులు ఇలాగే కొనసాగుతుందని శ్రీపాల్ చెప్పడం జరిగింది. లోపల పోయినా ఇటువంటి కాగితం ఇస్తారు, అలా కత్తెర గుర్తుకే వేయాలి. సరేనా? తీసుకోవాలి, నీకే గుర్తుంటాడు. ఉంటే ఇడికెళ్ళి తీసుకోవద్దు, ఏమవుతుంది? బరువు అవుతుందా? ఆడికి వస్తా నేను ఎట్లా కానీ. కత్తెర గుర్తు మేడం, you are a well educated, అందుకే ప్లీజ్ థింక్. ఓకేనా? నువ్వే కాదు, నీతో పాటు 2-3 మార్చాలి. మంచి సమాజాన్ని నేను మనం చూసుకోవాలి. మీరు ఉంటే మీరు చెప్తారు. చెట్ల దాకా నడుస్తుందా? రాయించారు ఉన్నారా? ఓకే, మరి ఇప్పుడు ఏంటి రమ్మంటారు? నేను కనుపూర్లు ఉన్నా. ఉన్నారా? నంబర్ కత్తెర గుర్తు ఖచ్చితంగా గెలిపించాలి. నా సేవలు కావాలి గణపురం గ్రామం అనుకుంటే గెలిపించాలి. లేదు ఏదున్నా ఫోన్ చేసి చెప్తలేమో అడుగుతలేమో. అది అడిగితే ఫోన్ ఏడున్నా పోరాటం. మంచితనం గెలవాలనుకుంటే నాకు చేయదు, చెడుతనం గెలవాలనుకుంటే వేసుకొని చెప్తాను. 2వ నంబర్ గుర్తు నాది, కత్తెర గుర్తు. మీరే కాదు, మీతో పాటు ఒక 10 మందికి చెప్పాలి. నోరు ప్రచారమే ఎక్కువ అవుతుంది. నరేంద్ర మోడీ కూడా ఉన్నాడు. మీకు ఏం కావాలన్నా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మీకు చేపిస్తారు. చెప్తారా? వీడియోస్ తీసుకోరు. ఓటీసీ 2వ నంబర్ కత్తెర గుర్తు ఆడ కూడా ఇట్లనే ఉంటుంది. సేమ్ 2వ నంబర్ ఆడ కూడా ఏమన్నా ఉంటే స్పెషల్ గా ప్రత్యేకంగా కూడా అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను నేను. ఏమా? నమస్తే తీసుకెళ్ళి ఒకసారి నాకు కనుక వేస్తే నేను ఎట్లా చేస్తానో మీకే తెలుసు కదా అంతా. నేను బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సరేనా? మనకు కావాల్సింది 2వ నంబర్ కత్తెర. నిన్న సాయంత్రం వచ్చిన నేను సీనిగాడు వాళ్ళ ఇద్దరు